నమస్కారం ఎస్ఎస్సి సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. హుజూరాబాద్ నియోజకవర్గంలోని పలు మండలాలలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. గండ్రపల్లి గ్రామ పంచాయతీని పరిశీలించిన డిప్యూటీ కమిషనర్ జాన్ వెస్లీ. పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం సిపిఓ కొమరయ్య. జమ్మికుంట మండల కేంద్రంలో ఘనంగా పీరీల ఉత్సవాలు. చెట్లను ప్రతి ఒక్కరూ నాటాలని ముందు చూపుతో మాజీ సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమం చేపట్టారని, హరితహారం కార్యక్రమాన్ని కొనసాగించడం పట్ల హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని వీణవంక, కమలపూర్, జమ్మికుంట, ఇల్లంతకుంట, హుజూరాబాద్ మండలాల్లో పలు గ్రామాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమం చేపట్టగా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ హరితహార కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనసాగించడం చాలా సంతోషకరమైందని అన్నారు. గత ప్రభుత్వంలో మాజీ సీఎం కేసీఆర్ ముందు చూపుతో హరితహారం కార్యక్రమం చేపట్టడం ద్వారా ఎంతో మేలు జరిగిందని, గత ప్రభుత్వం హరితహారం కోసం చాలా నిధులు కేటాయించడం జరిగిందన్నారు. చెట్లను పెంచడం ద్వారా పల్లెల్లో పచ్చదనంతో ఎంతో ఉల్లాసంగా ఉంటుందని, చెట్లు నాటడంతో మనిషి జీవనానికి ఎంతో ఉపయోగపడతాయి. చెట్ల ద్వారా వచ్చే గాలి స్వచ్ఛమైంది, ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావని అన్నారు. ప్రతి ఒక్కరూ చెట్టు నాటాలన్నారు. చెల్లూరు గ్రామంలో హరితవనాన్ని ద్వారా 21,000 మొక్కల్ని, మామిడి, జామతో పాటు అనేక చెట్లను నాటడం జరిగిందని, హరితహారం కార్యక్రమంలో గతంలో భాగంగా మోడల్ పార్క్ లాంటి ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేయడంతో పాటు అవార్డు తీసుకున్న చెల్లూరు ఇందులో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరిని అభినందించారు. వన మహోత్సవంలో నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవాళ హుజూరాబాద్ నియోజకవర్గంలో 5 మండలాల్లో హరితారం ప్రోగ్రామ్ని ఇవాళ అంతటా చెట్లు పెట్టడం జరుగుతూ ఉంది. ఇవాళ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అద్భుతంగా హరితారం అని ఒక పథకం పెట్టి ఈ 10 సంవత్సరాలలో ఎక్కడ లేని విధంగా భారతదేశంలో నంబర్ 1గా గ్రీన్ సిటీగా మార్చి తీర్చిదిద్దింది కూడా మీ అందరికీ కూడా తెలిసిందే. ఇలా తెలంగాణలో మీరు ఎక్కడ కూడా చూడండి గ్రీనరీ కనబడుతూ ఉంటుంది. ఇది 101% కేసీఆర్ గారి ఎఫర్ట్స్తోని ఇన్ని సంవత్సరాలు జరిగింది. ఈ ప్రభుత్వం కూడా మళ్ళీ దీన్ని కంటిన్యూ చేయడం కూడా సంతోషకరం. ఎందుకంటే దీనికి రాజకీయాలతో ఏం సంబంధం లేకుండా అద్భుతంగా మంచి ప్రోగ్రామ్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. కాబట్టి వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే కేసీఆర్ గారు 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇలా 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక గ్రీనరీ అని చేసిరు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి చెట్టు నుంచి ఆక్సిజన్ అనేది ప్రతి మనిషికి అవసరం కాబట్టి గ్రీనరీ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది ఒక గొప్ప నిర్ణయం కేసీఆర్ గారు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఆనాడు చెట్లందరూ కూడా కొట్టేయడము, చెట్లు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందికరం ఫ్యూచర్ తరాలలో ఇబ్బంది పడే పరిస్థితి ఉండే. కాబట్టి ఇలా అద్భుతంగా తను చేసింది. మరి తనతో పాటు ఈ ప్రభుత్వం కూడా కంటిన్యూ చేయడం కూడా చాలా సంతోషకరమని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే పీరీల పండుగ ఉత్సవాలు జమ్మికుంట మండలంలో ఘనంగా జరుగుతున్నాయి. జమ్మికుంట మండలంలోని పలు గ్రామాల్లో పీర్ల పండుగ ఉత్సవాన్ని ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని యువకులు పీర్లను ఎత్తుకొని పురవీధుల గుండా తిరుగుతూ ప్రతి ఇంటి గడుపు తడుతున్నారు. దీంతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. కుల మతాలకు అతీతంగా నిర్వహించే ఈ పండుగను కోరిన కోరికలు తీర్చాలంటూ భక్తులు పీర్లకు ముడుపులు కట్టి వారి మొక్కులు చెల్లించుకుంటున్నారు.
విద్యార్థులకు స్టీల్ ప్లేట్లు పంపిణీ శుక్రవారం నిర్వహించారు. హుజరాబాద్కు చెందిన గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ వారు కరీంనగర్ జిల్లా వీనవంక మండలంలోని మల్లారెడ్డిపల్లి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో చదువుతున్నటువంటి 32 మంది విద్యార్థులకు స్టీల్ ప్లేట్లను ట్రస్ట్ నిర్వాహకులు గంగిశెట్టి జగదీశ్వర్, రిటైర్డ్ టీచర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాగంపేట చంద్రశేఖర్ చేతుల మీదుగా విద్యార్థులకు స్టీల్ ప్లేట్లను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ ఎల్లారెడ్డి, పల్లెర్ల కిరణ్, బొంగోని హరీష్, రిటైర్డ్ ఉపాధ్యాయులు నల్ల మహేందర్, పాఠశాల ఉపాధ్యాయులు అనిల్, సంపత్, కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జమ్మికుంట మండలంలోని గండ్రపల్లి గ్రామ పంచాయతీలోకి పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ జాన్ వెస్లీ పరిశీలించారు. పంచాయతీరాజ్ అభివృద్ధి సూచికల భాగంగా గండ్రపల్లి గ్రామ పంచాయతీలో చేసిన అభివృద్ధి పనులను, కల్పించిన సౌకర్యాలను మరియు పంచాయతీరాజ్ రికార్డులను పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీ జాన్ వెస్లీ గారు పరిశీలించి సంతృప్తి చెంది తగు సూచనలు ఇచ్చారు. ఇక ఇటు కార్యక్రమంలో హుజీరాబాద్, కరీంనగర్ డి ఎల్బీఓలు శ్రీనివాస్ రాంబాబు, అదేవిధంగా ఎంపీడీఓ కె భీమేష్, ఎంపీఓ సతీష్ కుమార్, ఎంపీఓ లక్ష్మణ్, పంచాయతీ కార్యదర్శి ఝాన్సీరాణి గారులకు పాల్గొన్నారు. మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండలం గద్దపాక గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సహకారంతో నిర్వహిస్తున్న రెవల్యూషన్ పెట్రోల్ బంకును కేడీసీసీపీ చైర్మన్ కొండూరి రవీంద్రరావు గారితో కలిసి పునఃప్రారంభించిన మానకొండూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ. అనంతరం జరిగిన సభలో రైతులను ఉద్దేశించి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బంక్ మళ్లీ పునఃప్రారంభించడం చాలా రైతులకు శుభపరిణామని, భారత ప్రధానిగా విపి నరసింహారావు గారు తీసుకువచ్చిన ఆర్థిక సంస్కరణలు, అదేవిధంగా విదేశీ పెట్టుబడులకు బ్యాంకులు జాతీయకరణ వల్లే ఈరోజు సహకార సంఘాలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయని, ప్రాథమిక సహకార సంఘాల అభివృద్ధి వల్లే రైతులకు సేవలు అందించడమే కాకుండా బ్యాంకులకు పెట్రోల్ బంకులు, షాపింగ్ కాంప్లెక్స్, అదేవిధంగా సిఎస్సి సెంటర్ల ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని అన్నారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి సహకార సంఘాలు ఎంతో కృషి చేస్తున్నాయని, కావున కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు అభివృద్ధికి తోడ్పాటు అందిస్తారని తెలిపారు. వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెట్రోల్ బంకు ద్వారా రైతులకు న్యాయమైన సేవలు అందించి సంఘాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలని కోరారు. కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్లు, పాలకవర్గ సభ్యులు, కేడీసీసీబీ అధికారులు, జిల్లా సెక్రటరీ కూటం హరిప్రసాద్ రెడ్డి, అదేవిధంగా మాజీ ప్రజా ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. చాలా అనుభవంతో తన అనుభవాన్ని అంతా రంగరించి ఏ విధంగా మనం ఉపాధి మునిగిపోతున్నటువంటి బ్యాంకుని మళ్ళీ లాభాల బాటన పట్టించి రైతులకు ఏ విధంగా సహకరిస్తున్నామని మొన్నటి వరకు కూడా పెట్రోల్ బంకులు వెదుక్కునే పరిస్థితి ఉండే. మరి ఎప్పుడైతే పివి నరసింహారావు గారి ఆర్థిక సరళీకరణలు చేసి పివి నరసింహారావు గారు ఆర్థిక మాంద్యం నుండి లాభాల బాట పట్టించి విదేశీ పెట్టుబడులను ఆకర్షించి ఈ దేశానికి ఆర్థికంగా ఎంతో సేవ చేసినటువంటి వారు అప్పటి నుండి ఈ పెట్రోల్ బ్యాంకులను జాతీయకరణ చేయడం, చాలా విషయాల లోపల అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ గారు కావచ్చు, పివి నరసింహారావు గారు కావచ్చు, మన్మోహన్ సింగ్ గారు కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రులకు చాలా మంది సేవలు చేస్తే ఈ సహకార రంగాన్ని చాలా అభివృద్ధి బాటలో తీసుకొచ్చినారు. చాలా వరకు మనకు పెట్రోల్ బంకులు తెలియని కాలంలో ఊర్లలో ఉండేది 1-2 బండ్లు ఉండేది. మరి అటువంటప్పుడు ఇక కార్ల పరిస్థితి లేనే లేదు. మరి ఈరోజు రైతులకు కష్టం లేకుండా మీ చెంతకే ఒక పెట్రోల్ బంక్ వచ్చి మీ యొక్క ప్యాక్స్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి గారి కృషి, దానికి అన్ని విధాలా సహకరించి 2 సంవత్సరాలుగా మూతపడ్డటువంటి బ్యాంకును మళ్ళీ తెరిపించి చాలా సార్లు మరి దీని మంత్రివర్యులు అమిత్ షా గారితో మంత్రాలు జరిపి తీసుకొచ్చిన వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే రైతులకు చాలా కష్టాలు అవుతున్నాయి. ఆనాడు రైతులు నష్టపోతా ఉన్నారు. వ్యవసాయం దండంగా ఉన్నది, దాన్ని పండగ చేయాలి, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలి, రైతులను ఆదుకోవాలన్న ఉద్దేశంతో రాజశేఖర్ రెడ్డి గారు అప్పుడు ఉచిత విద్యుత్తును చేస్తున్నారు. అప్పులను మన్మోహన్ సింగ్ గారు రుణమాఫీ చేస్తారు. ఈరోజు మా కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం కూడా మళ్ళీ రైతులను ఆదుకోవాలన్న ఉద్దేశంతో 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తా అని వాగ్దానం చేసింది. రేపో మాపో తప్పకుండా ఆ రుణమాఫీ కూడా జరుగుతూ ఉన్నది. ఈ నెలలోనే మేము అనుకుంటా ఉన్నాం. మాక్సిమం గా 15 ఆగస్టు ఇవాళ ఒక మంచి రోజు. సరిగ్గా సీజన్ మొదలయ్యే సమయంలోనే ఇది కొద్దిగా ఒక నెల వెనకైంది. చాలా రోజుల నుంచి ప్రయత్నం జరుగుతూ ఉన్నది, కానీ అనుకోకుండా ఏదో అవాంతరాలు, కొన్ని ఇబ్బందులు ఎదురై
ఇవాళ మళ్ళీ పునఃప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఇప్పుడే తిరుపతి రెడ్డి గారు చెప్పినట్టు 2-3 సంవత్సరాల క్రితమే ఈ పంప్ ఓపెన్ అయింది. అయినాక కేంద్ర ప్రభుత్వం పాలసీ వల్ల ఈ మన పెట్రోల్ పంపులన్నీ కూడా ఇదివరకు సంఘ సభ్యుల సౌకర్యార్థమే ఇది కన్స్యూమర్ అవుట్లెట్ కింద ఇదివరకు ఇవన్నీ ఉండే. అయితే రేట్ డిఫరెన్స్ కాడ ట్యాక్స్ ఏదైతే ఉన్నదో ఆ రేట్ డిఫరెన్స్ కాడ ఈ బల్క్ కన్స్యూమర్స్ అందరికీ కూడా మినహాయింపు ఇదివరకు ఏదైతే ఇస్తా ఉంటారో అది తగ్గించేసరికి రేటు పెరగడం మూలంగా పంపులన్నీ కూడా బంద్ అయిపోయినాయి. మీ అందరికీ కూడా తెలుసు, 1.5 కాలం ఇప్పటికి పంపులన్నీ కూడా బంద్ అయిపోయినాయి. అనుకోకుండా కేంద్రంలో సహకార మంత్రిత్వ శాఖ ఏర్పడడం, అక్కడ పెద్దలు గౌరవనీయులు అమిత్ షా గారే సహకార మంత్రిగా రావడం మన అదృష్టంగా మనం భావించవలసిన అవసరం ఉంది. నేను వారి దగ్గరికి వెళ్ళి మేము 15 సంవత్సరాల నుంచి కూడా సేవ చేస్తా ఉన్నాం. కరీంనగర్ జిల్లాలో 42 పంపులు ఉన్నాయి. ఒక కరీంనగర్ జిల్లాలోనే కాదు, తమిళనాడులో ఉన్నాయి, కర్ణాటకలో ఉన్నాయి, పంజాబ్లో ఉన్నాయి. దేశవ్యాప్తంగా సహకార రంగాల్లో అనేక పెట్రోల్ పంపులు ఇవన్నీ కూడా మూతబడి ఉన్నాయి. ఈ లోకల్గా రైతులకు సేవ చేయడమే కాకుండా ఆ గ్రామంలో 4-5 ఉపాధి కల్పించే వ్యవస్థ ఇది బంద్ అయిపోతే బాగా ఇబ్బంది కలుగుతా ఉన్నది, విఘాతం కలుగుతా ఉన్నది అని చెప్పగానే పెట్రోలియం కంపెనీతో మీటింగ్ ఏర్పాటు చేసి ఆ పెట్రోలియం కంపెనీస్తోని ఒక్క మీటింగ్ కాదు, దాదాపు 6 నెలలు ఇప్పుడు కొత్తగా ఉన్న ఇప్పుడు నడుస్తూ ఉన్న పంపులన్నిటి కూడా ఒక మినహాయింపు ఇచ్చి ఇవన్నిటిని కూడా రీటైల్ అవుట్లెట్ లాగా ఇదివరకు బయట పంపులు ఏ రకంగానైతే ఉండేవో ఆ రకంగా ఈ పంపులన్నింటినీ కూడా ఒక దఫా ఇప్పుడు ఉన్న వాటిని ఎగ్జిస్టింగ్ పంపులన్నింటినీ కూడా జమ్మికుంట పట్టణంలోని న్యూ మిలీనియం ప్లే స్కూల్ విద్యార్థులు వ్యవసాయ క్షేత్ర ప్రదర్శనలో భాగంగా శంకరపట్నం మండలం ఆముదలపల్లి గ్రామ శివార్లో వరి నాట్లు వేశారు. న్యూ మిలీనియం ప్లే స్కూల్ కరికులం భాగంగా విద్యార్థులకు వ్యవసాయంపై అవగాహన కల్పించేందుకు గాను స్థానిక కేవీకేలోని వ్యవసాయ క్షేత్రానికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ప్రతినిత్యం మనం తీసుకునే ఆహారం పండే విధానం, మరి నాట్లు వేసే విధానం, పంట దిగుబడి వివరాలు, వాటికి వేసేటువంటి రసాయనాల గురించి ప్రిన్సిపల్ వరుణ్ రెడ్డి వివరించడం జరిగింది. పాఠశాల కరెస్పాండెంట్ మూసిపట్ల తిరుపతి రెడ్డి ఆదేశాల మేరకు పాఠశాలలోని 4-5వ తరగతి విద్యార్థుల్ని క్షేత్ర ప్రదర్శనకు తీసుకెళ్లగా స్వయంగా విద్యార్థులు వరి నాటును వేస్తూ ప్రత్యక్ష అనుభూతిని పొందారు. ప్రతి పాఠశాలలో ఇదే తరహాల విద్యార్థులకు అవగాహన కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉందని తల్లిదండ్రులు తన అభిప్రాయాన్ని తెలియజేశారు. కాండానికి బొట్టు పెట్టే పద్ధతిని పాటించినట్లయితే రసం పీల్చే పురుగుల నుండి పత్తి పంటను రక్షించుకోవచ్చని ఇల్లంతకుంట వ్యవసాయ అధికారి రైతులకు సూచించారు. ఈ వర్షాకాలంలో ఇల్లంతకుంట మండలంలోని రైతులు వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్న ఎక్కువ మొత్తంలో సాగు చేశారని, కావున రైతులందరూ తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే తమ పంటను కాపాడుకోవచ్చని ఇల్లంతకుంట వ్యవసాయ అధికారి పలు సూచనలు చేశారు. రసం పీల్చే పురుగుల బారి నుండి తమ పంటను కాపాడుకోవాలంటే 2 నుండి 4 ఆకుల మధ్య కాండానికి బొట్టు పెట్టే పద్ధతిని పాటించినట్లయితే తమ పంటకు ఎటువంటి నష్టం వాటిల్లదని తెలిపారు. యాజమాన్య పద్ధతి ద్వారా దుక్కిలో ఎక్కువగా భాస్వరం ఎరువుల్ని వాడుకోవాలని, అదేవిధంగా 80 రోజుల వ్యవధిలో 4 దఫాలుగా 25 కిలోల యూరియా, 10 కిలోల పొటాషియం వాడినట్లయితే మొక్క పెరుగుదల బాగుంటుందని రైతులకు సూచించారు. ప్రస్తుతము మనకి వానాకాలం సీజన్ స్టార్ట్ అయిందండి. దాని లోపల మన మండలంలో చూసుకున్నట్టయితే పత్తి ప్రధాన పంటగా కొనసాగుతుంది. వానాకాలం లోపల పత్తి మరియు వరి, మిర్చి, మొక్కజొన్న అనే పంటలు మన మండలంలో ఎక్కువగా సాగు చేస్తున్నటువంటి పంటలండి. దీనిలో కనుక చూసుకున్నట్టయితే ప్రధానంగా పత్తి విషయంలో పత్తి జూలై 20 వరకు కూడా నాటు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా పోగుంటలు పోయిన వాళ్ళు కూడా ఈ టైం లోపల మాత్రమే చేసుకోవాలి. ప్రస్తుతం మన మండలం వరకు చూసుకున్నట్టయితే ఈ పాటికి దాదాపు 1 రోజుల నుంచి 45 రోజుల వరకు పంటలు అనేవి పత్తి పంటను గమనించడం జరిగింది. పత్తి పంట లోపల ఇప్పటివరకు పెట్టుకున్నటువంటి యాజమాన్య పద్ధతిని చూసుకున్నట్టయితే దుక్కిలో మనకు ఎక్కువగా భాస్వరం ఎరువులను వాడుకోవాలి. మరియు 20 రోజులకు, 40 రోజులకు, 60 మరియు 80 రోజులకు దఫాలుగా 4 దఫాల వారీగా 25 కిలోల యూరియా ప్లస్ ఒక 10 కిలోల పొటాష్ని కనుక మనము 4 సార్లు ఇదే మోతాదులో వేసుకున్నట్టయితే మొక్క అనేది పెరుగుదల బాగుంటుంది. మరియు కలుపు యాజమాన్యం కనుక చూస్తున్నట్టయితే 1-2 ఆకుల నుంచి 3-4 ఆకులు ఉన్నప్పుడు మాత్రం ఫిజలోపాప్ ఇథైల్ని కనుక ఒకసారి స్ప్రే చేసుకున్నట్టయితే ఎకరాకి 400 ml ఫిజలోపాప్ ఇథైల్ అనేది మనకి కలుపు మందు కింద బాగా పనిచేస్తుందండి పత్తి లోపల. వీటితో పాటు
కాండానికి బొట్టు పెట్టే పద్ధతిలో కనుక చేసుకున్నట్టయితే అంటే ఒక 1:4 రేషియోలో ఒక మూత మందు 4 మూతల నీళ్లు తీసుకొని మనకి మోనో కానీ క్లోరో కానీ కలిపేసుకొని మనకి ఎక్కడైతే మొక్క 2 నుంచి 4 ఆకులు ఉన్న చోట ఎరుపు రంగు నుంచి గ్రీన్ కలర్ మధ్య లోపల ఒక బ్రష్ తోటి కానీ ఒక దూదిని అందులో ముంచి కానీ తగ్గించుకునే వాళ్ళం అవుతాము. కాబట్టి ఈ పద్ధతి లోపల రైతుకు సేవ్ అవుతుంది. మన మండలంలో కొంత అవగాహన ఉన్న రైతు సోదరులు కూడా ఇది పాటిస్తూ ఉంటున్నారు. కాబట్టి మిగతా వారు కూడా ఈ పద్ధతి కనుక చేసినట్టయితే రసం పీల్చే పురుగుల ఉధృతి నుంచి మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేదలను దృష్టిలో పెట్టుకుని మెరుగైన వైద్య సేవలు అందించాలని ఐఎంఐ ప్రెసిడెంట్ డాక్టర్ ఏ సుధాకర్ నటరాజ్ పాలిక్లినిక్ నిర్వాహకులకు సూచించారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన నటరాజ్ పాలిక్లినిక్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా జమ్మికుంట ఐఎం ప్రెసిడెంట్ డాక్టర్ ఏ సుధాకర్ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు అందుబాటులో ఉండడానికి మంచి వైద్యం అందించడానికి క్లినిక్ ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐఎంఐ జనరల్ సెక్రటరీ డాక్టర్ యు సురేష్, కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పి వెంకటేశ్వర్లు, వైద్యులు పి రమేష్, తులసిదాస్, జి శ్రీనివాస్, క్లినిక్ యాజమాన్యం గిరవేణ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ చిన్నాల ఐలయ్య, స్థానిక నాయకులు రాజమల్లు, రాములు, లింగయ్య, గెల్లు మల్లయ్య, మర్రిస్వామి, కొండలరెడ్డి, సాహెబ్ హుస్సేన్, రాములు, ఆర్ఎంపీలు, పిఎంపీలు తదితరులు పాల్గొన్నారు. అపర భద్రాద్రిక పేరుంద్ర శ్రీ ఇల్లంతకుంట సీతారామచంద్ర స్వామి ఆలయంలో శుక్రవారం ఆలయ అధికారులు హుండీ లెక్కింపును చేపట్టారు. శుక్రవారం రోజున ఇల్లంతకుంట సీతారామచంద్ర స్వామి ఆలయంలో కరీంనగర్ దేవాదాయ ధర్మాదాయ శాఖ పర్యవేక్షకులు సత్యనారాయణ, ఆలయ ఈవో సుధాకర్ పర్యవేక్షణలో ఆలయ హుండీ లెక్కింపు నిర్వహించారు. 70 రోజుల వ్యవధిలో 7,23,433 రూపాయల ఆదాయం ఆలయానికి సమకూరినట్లు తెలిపారు. ఈ హుండీ లెక్కింపులో ఆలయ అర్చకులు, సిబ్బంది, మడిపల్లి వాలంటీర్లు, శ్రీ రాజరాజేశ్వర సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని మండల ప్రత్యేకాధికారి సిపిఓడి కొమరయ్య అన్నారు. పిల్లలు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించడంతోనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని మండల ప్రత్యేకాధికారి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ డి కొమరయ్య అన్నారు. మండలంలోని వీనవంక గ్రామంలో పిహెచ్సి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గర్భిణులకు, బాలింతలకు, చిన్నారులకు అవగాహన కార్యక్రమం స్థానిక అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం సభ ఏర్పాటు చేయగా మండల ప్రత్యేకాధికారి సిపిఓడి కొమరయ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారుల ఎత్తు బరువుల్ని పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ప్రభుత్వం అంగన్వాడీ సెంటర్ ద్వారా చిన్నారులకు, గర్భిణులకు, బాలింతలకు అందజేస్తున్న పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పిహెచ్సిలో ఇచ్చే మెడిసిన్తో పాటు పౌష్టికాహారాన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీధర్, ఎంపీఓ ప్రభాకర్, డాక్టర్ వరుణ, అంగన్వాడీ సూపర్వైజర్ శ్యామలాదేవి, పంచాయతీ కార్యదర్శి రావు, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. తెలిస్తే మన సమస్య కనిపిస్తుంది. అట్లా అంగన్వాడీ సెంటర్కి వస్తే ఏంటంటే మీరు 4 మంది కూర్చున్నారనుకో, వీళ్ళందరూ న్యూట్రిషన్ అంటే కరెక్ట్గా ఎక్కుతున్నారా లేదా? ఇప్పుడు ఇక్కడ వీళ్ళు అంగన్వాడీలు ఒక చార్ట్ ఇస్తారు కదా, శాంబాన్ చిల్డ్రన్ అందరూ మనకు ఎట్టుదాకా బరువు వ్యక్తులు అవన్నీ లేరు, పిల్లలు మీరు బాలంతం పెట్టాలి అని వీళ్ళు చెప్తుంటారు. సో అలాంటి వాటి కోసమని, అలాంటి సమస్యల పరిష్కారం కోసమని మనం ఇక్కడ ఆల్ 9 డిపార్ట్మెంట్స్, అన్ని డిపార్ట్మెంట్స్ ఇక్కడ కూర్చొని మనం చర్చించుకుంటాం.
అలా ఏ సమస్యలు వచ్చినా ఆ ప్రాబ్లమ్ అనేది ఇక్కడే మనం సాల్వ్ చేసుకుంటాం. అంటే అంగన్వాడీ దగ్గర నుంచి కరెక్ట్గా వాళ్ళు ఫుడ్ ఒక అరేంజ్మెంట్ ఇవ్వకపోయినా, క్వాలిటీ ఫుడ్ ఇవ్వకపోయినా మేము ఒక చెప్పొచ్చు. సరే ఇప్పుడు వీళ్ళ లెవెల్ వీళ్ళకి ఉంటుంది, వాళ్ళకి కొంచెం తెలియకపోవచ్చు, తెలియకపోవచ్చు. సో మెడికల్ సైడ్ అయితే కొంతమందికి అసలు మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి ఏమేమి టెస్ట్ కొంతమంది అలాంటివి కూడా మనం అన్ని తెలుసుకోవచ్చు, అన్ని ఫెసిలిటీస్ ఉపయోగించుకోవచ్చు. ఇంకా ఇవే కాకుండా ఇవే కాకుండా ఇంకేమైనా మనకు డిప్రెషన్ లాంటివి కానీ, యాంగ్జైటీ కానీ, ఇంకేమైనా తర్వాత వచ్చే డొమెస్టిక్ కానీ ఇలాంటి ఇష్యూస్ కూడా సాల్వ్ చేయడానికి అందరు అధికారులు ఉండదు. సో ఫస్ట్ మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి మనం చెప్పించుకునే అంశం ఏంటంటే మనం వీటికి ఒక ఫంక్షన్ చేయించుకోవాలి. అన్ని ఒకటి చెప్తే బ్రెయిన్ కొలాప్స్ అయిపోతుంది, ఏమర్థం కాదు. సో ఫస్ట్ ఏంటంటే మనకి న్యూట్రిషన్కి సంబంధించి ఫస్ట్ ఒక ప్రెగ్నెంట్ లేడీ ఏంటంటే ఆమె ఒకవేళ కన్సీవ్ అవ్వాలనుకున్నది అంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు న్యూలీ మ్యారీడ్ అయిపోయాక ఒక 6 monthsకి పిల్లల్ని కనాలనుకుంటున్నాం, ఒక 8 monthsకి పిల్లల్ని కనాలనుకుంటున్నాం ప్లాన్ చేసుకుంటాం. సో అట్లా ప్లాన్ చేసుకునే ముందు ఒకసారి పిహెచ్సికి వచ్చి డాక్టర్ దగ్గర కౌన్సిలింగ్ తీసుకున్నాక వాళ్ళు మేము చెప్తాం ఒక 3 వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హుజూరాబాద్ నియోజకవర్గంలోని పలు మండలాలలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. గండ్రపల్లి గ్రామ పంచాయతీని పరిశీలించిన డిప్యూటీ కమిషనర్ జాన్ వెస్లీ. పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం సిపిఓ కొమరయ్య. జమ్మికుంట మండల కేంద్రంలో ఘనంగా పీరీల ఉత్సవాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.